శూల టంక పాస దండ. శూలము అంటే త్రిశూలము, టంక అంటే గొడ్డలి, పాసము అంటే పాసాన్ని, దండము అంటే దండించే ఒక ఆయుధం, పాణిమాది కారణం అంటే ఇవన్నీ చేత్తో ధరించిన వాడు ఎవరు? అన్ని కారణాలకు కారణమైన వాడు కాలభైరవుడు. తర్వాత ఆయన శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం. శ్యామకాయం అంటే నల్లటి శరీరము కలవాడు. ఎందుకు శివుణ్ణి గాని భైరవుణ్ణి గాని విష్ణువుని గాని నల్లటి రంగుతో పోలుస్తారు అంటే, మనం ఈ మొత్తం సృష్టి మూలాన్ని వెతుక్కుంటూ వెళ్తే మనకి దొరికేది చీకటి, శూన్యం. ఆ చీకటి నుండే అన్ని పుడతాయి. అందుకే మనం పరమేశ్వరుణ్ణి శ్యామకాయం అంటే నల్లటి దేహం కలవాడు అంటాం. తర్వాత ఆదిదేవం. ఆదిదేవం అంటే అందరికంటే ముందు ఉన్న దైవం. అక్షరం అంటే నాశనం లేనివాడు, అందరికంటే ముందు నుంచి ఉన్నాడు, ఆ తర్వాత కూడా ఎప్పటికీ ఉంటాడు. శ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం. నిరామయం అంటే ఈ బంధాలు బాధల నుండి విముక్తుడైన వాడు, మనల్ని విముక్తులను చేయగలిగిన వాడు ఈశ్వరుడు.